నమస్తే, వెల్కమ్ టు వినయ్ న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమీర్పేటలో అల్లు అర్జున్ సొంత సినిమా హాల్, పూజా కార్యక్రమాలకు హాజరైన బన్నీ. పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని వ్యాఖ్య. దేవన్నపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత, సభాస్థలి కోసం పోలీసుల అత్యుత్సాహం. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లింపు. ఇక వార్తల్లోకి వెళ్తే, సినిమా ప్రేమికులకు అమీర్పేట్ సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఈ థియేటర్ స్థానంలో ఇప్పుడు కొత్త థియేటర్ నిర్మితమవుతోంది. కొత్త హాల్ యజమాని ఎవరో కాదు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా థియేటర్ పేరు ఏఏఏ సినిమాస్. ఇది ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మితమవుతోంది. అందుకే అల్లు అర్జున్ పేరు కలిసొచ్చేలా AAAగా నామకరణం చేశారు. అమీర్పేటలో పూజా కార్యక్రమాలు జరగగా అల్లు అర్జున్, సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. కాగా బన్నీ సినిమా థియేటర్కు సంబంధించి AAA లోగో కూడా డిజైన్ చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీషా జీవిత చరిత్ర, పార్లమెంట్ ప్రసంగాలను ప్రచురిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారికి, ఈ కార్యక్రమానికి చేసిన శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, అలాగే విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే అనేక మంది విద్యావేత్తలు, నగర ప్రముఖులు కనబడుతూ ఉన్నారు, వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారి తాతగారు, ఇదే పీఠం పూర్వ పీఠాధిపతి అయిన శ్రీ ఉమర్ అలీషా గారి జీవిత చరిత్రను, స్వాతంత్రానికి పూర్వం వారు కేంద్ర శాసనసభలో చేసిన ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. 1885-1945 మధ్యకాలానికి చెందిన శ్రీ ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర సమరయోధులు. ఆంగ్లేయుల కాలంలో కూడా కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవనందించారు. వారు రాజకీయ ప్రముఖులే గాక మహాపండితులు, మేధావి, బహుగ్రంథకర్త, మహావక్త. అలాంటి వారిని గురించి అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి తరం, యువతరం
తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో వారి పుస్తక ఆవిష్కరణ గురించి నాకు కబురు పంపిన తర్వాత నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి, నవతరానికి, మన తరానికి కూడా ఈ విషయాలన్నీ తెరవడం చాలా అవసరం. వాటిని సంక్షిప్త గ్రంథస్థం చేసి మనకు అందిస్తున్నారు. అది అభినందనీయం. శ్రీ ఉమర్ అలీ షా గారు సంస్కృతం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త. అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది. నేను విశ్వసించేది కూడా అదే. ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. వేద పండితులతో వేదాశీర్వచనాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర్ని కోరుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు. అగ్రి హార్టికల్చర్ ని బొటానికల్ గార్డెన్ గా తీర్చిదిద్దుకోవాలని అగ్రి సొసైటీ కోశాధికారి లక్ష్మారెడ్డి అన్నారు. నాంపల్లిలో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఇంటి టెర్రస్ పైన కానీ ఇంటి లోపల ఔషధ పండ్ల మొక్కలను నాటుకోవాలని కోశాధికారి లక్ష్మారెడ్డి తెలిపారు. సహజ సిద్ధమైన ఎరువులతో నాటుకొని ఎరువులు వాడటం వల్ల పూలు పండ్లు పుష్కలంగా వస్తాయన్నారు. ఎవరికైనా చెట్ల పెంపకంపై అవగాహన లేకుంటే తమ వద్ద నుండి తోటమాలిని పంపించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా వారు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రి హార్టికల్చర్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు. శాండల్వుడ్, రెడ్ శాండల్ మన గుట్లన్నీ ఫుల్ ఉండండి. గుట్లన్నీ ఇదే ఉంటాయి. రియల్ శాండల్వుడ్, చందనం.
హిమాచల్ ప్రదేశ్ నుంచి మొక్కలకు తెప్పించి ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది పెట్టుకున్నారు వస్తుంది, కాకపోతే దాని అంతా లేకపోయినా ఫ్యూచర్లో ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఏ రకాల అందుబాటులో? ఇది అన్నా వెరైటీ, అట్లాగే హరిమన్ అని అది కూడా ఉంది. ఈ రెండు కూడా మీరందరు ప్రెస్ రిపోర్టర్స్ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరు కూడా చూడనటువంటి ప్లాంట్స్ కూడా ఇక్కడ మేము తెచ్చిపెట్టాము. ముఖ్యంగా చాలామంది ఇలాచి మొక్క చూడకుండొచ్చు, లవంగాల మొక్క చూడకుండొచ్చు, దాల్చిన చెక్క మొక్క చూడకుండొచ్చు, తర్వాత యాపిల్ ట్రీ కూడా చూడకుండొచ్చు. యాపిల్ తింటున్నాం కానీ యాపిల్ ట్రీస్ ఎలా ఉంటాయి అని చెప్పి తెలియదు. కాబట్టి ఇటువంటి అనేక రకాల రేర్ ప్లాంట్స్, చాలామంది చూడనటువంటి ప్లాంట్స్ కూడా తెచ్చి ఆ గ్రీన్ హౌస్లో పెట్టి మేము మల్టిప్లై చేయదలుచుకున్నాము. తర్వాత వాటిని మార్కెటింగ్ కూడా చేయాలనుకుంటున్నాము. ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీని ఒక మెడిసినల్ ప్లాంట్స్, ముఖ్యంగా మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, అంటే మెడిసిన్కి సంబంధించినవి అనేక రకాల రోగాలు వచ్చినప్పుడు ఆ మొక్కల యొక్క కషాయం వాడినప్పుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఆరోమేటిక్ ప్లాంట్స్ అంటే వాటి ద్వారా సెంట్ తయారు చేస్తారు. అటువంటి మొక్కలు కూడా ఇక్కడ పెట్టాము ఆ గ్రీన్ హౌస్లో. కాబట్టి దీన్ని ఒక బొటానికల్ గార్డెన్ లాగా తయారు చేయాలని మా అభిప్రాయం. అదేవిధంగా ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగా కూడా డెవలప్ చేయాలని మా అభిప్రాయం. ఎట్లా అంటే హన్మకొండ జిల్లా దేవన్నపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. టీఆర్ఎస్ సభాస్థలి కోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మరోవైపు అధికారులు అండ్రుతో గులాబీ గ్యాంగ్ సభాస్థలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించాలని భావించారు. అయితే రైతులు పెద్ద మొత్తంలో రావడంతో ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరు కాలేదు. సభాస్థలి నుంచి వెళ్లిపోవాలంటూ మహిళలతో హసన్పర్తి సీఐ శ్రీధర్రావు దురుసుగా ప్రవర్తించాడు. భూమి పత్రాలు తీసుకురావాలని, ఈ భూమి మీ జాగీరా అంటూ నోటికెంత వస్తే అంత మాట్లాడటంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. అంటే మేము ఇచ్చిన బాబు తినోళ్ళు ఉన్నారు, ఈ వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు సార్. ప్రయత్నం చేస్తుంది. మీరు పక్క కూకోండి, మీ భూములు అయితే పోతున్నాం కదా అనే సమాధానం వాళ్ళకి చెప్తాండి. వాళ్ళకి చెప్పి వాళ్ళని నమ్మి రైతులను మాత్రం మొత్తం నష్టపోయేటట్టు చేస్తాను. అలా మద్దతు ఇచ్చిన ఒక్కరికి కూడా వాళ్ళకు గుట్ట భూములు లేరు. వాళ్ళు ఈ రోజు 500 ఆశపడిపోయిన వాళ్ళు తప్ప నిజంగా భూమి దున్నుకొని బతికే రైతు ఎవ్వడు కూడా సంతకం పెట్టలేదు. వాళ్ళు ఎవరు పెట్టారు ఉన్న భూములు పోతే మాకు ఎవరు పెట్టారు పోతే కాళ్ళు దానాలు పెట్టాం. ఈ ఊళ్ళో అసలే అసలు ఈ ఊళ్ళో మీటింగ్ కాదు. కార్పొరేటర్ అద్దాకారం అసలే నువ్వు అద్దంటుకుంటారు, నువ్వు అద్దానని చెప్తారు. వద్దంటే కేసులు పెడతాడు. ఆ కేసు ఎందుకు పెడతాడు? వాళ్ళు మనకు 10 రూపాయలు పంపిరా? అది ఇంతకు మనకు బాత్రూమ్ లేదు, ఇంతకు మనకు ఎవరెవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు తీసుకురండి. మనకేం తెలుసు ఎవరి భూమి నాకేం వెళ్తుంది? ఫలానా వ్యక్తి మొత్తానికి ఈ ఏరియాలో నీ జాగిరి మీద నీకు హక్కు ఉంటుంది. మీరుంటే మీ దాంట్లోకి వస్తే మీకు ప్రాబ్లం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సినీ డైరెక్టర్ గోపీచంద్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని సినీ డైరెక్టర్ గోపీచంద్ తెలిపారు.
సార్ సార్ అక్కడ తీసాం టెంపుల్ షాట్ వస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్. ఇంకా రాని గిరి అటు ఆ పక్క అది తెచ్చాడా? తీసుకుంటావా? నెక్స్ట్ టైం వస్తా కదా అప్పుడు చెప్తాను. పూజ అయిన తర్వాత ఖమ్మం దొరకడా ఇప్పుడు? మేము తీన్ సార్. అవునా? రీజన్ ఏంటి సార్ మామూలు ఇచ్చాను. త్వరలో బాలకృష్ణ గారి సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఆయన ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబానికి ఉంటాయని మనస్ఫూర్తిగా. సార్ సార్ అక్కడ తీసాం టెంపుల్ షాట్ వస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్. ఇంకా రాని గిరి అటు ఆ పక్క అది తెచ్చాడా? రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్కి నిరసన సెగ తగిలింది. ప్లకార్డులతో నిరసన తెలిపేందుకు యత్నించిన నేరెళ్ల బాధితుడు కోల హరీష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కోల హరీష్ ఇంటి ముందు పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరెళ్ల ఘటన జరిగి 5 ఏళ్లు దాటినా దళితులకు న్యాయం జరగలేదని హరీష్ అన్నారు. నేరెళ్ల బాధితులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. నేరెళ్ల బాధితులకు 3rd డిగ్రీ చేసి నా పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ ప్రశ్నించారు. శర్మకి బాధ మరి నీకు చెప్తారు. నీకు ఎన్ని రోజులు చెప్తారు? ఎప్పుడే ఎవరు
భాగ్యనగరం పలుచోట్ల సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సదర్ ఉత్సవాలకు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికాపుడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాయదుర్గం, మాదాపూర్, గంగారం పలు సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సదర్ ఉత్సవాలు హైదరాబాద్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగేందర్ యాదవ్తో పాటు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన స్టేడియాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్క నరసింహులు ఆరోపించారు. గచ్చిబౌలిలోని క్రీడా స్థలాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కనీసం స్టేడియంలను సందర్శించడానికి కూడా పోలీసులతో నిర్బంధించడం అన్యాయమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంతో పాటు విక్రయించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. స్టేడియం లోపలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో బయట నిరసన తెలిపారు. ఆ విధంగా అప్పటికి కూడా వాళ్ళు మొండికేసుకుంటే ఇక్కడనే ఒక ధర్నా చేస్తాం. అందుకు ఆస్తులన్నీ కూడా మరి కోకాపేటనే కాదు అనేక బీదల పొలాలన్నీ కూడా తీసుకొని డబుల్ బెడ్రూమ్లు అవన్నీ కట్టిరు. మరి అవన్నీ కూడా బీదల పొలాలే.
మరి ఉన్న వాళ్ళకు మాత్రం సర్కారు పొలాలు ఉచితంగా కానీ తక్కువ ధరకు ఇచ్చారు. అందుకు ప్రజల ఆస్తులను కాపాడడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈ స్టేడియం మాత్రం ఇంటర్నేషనల్గా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటిది కాబట్టి దాన్ని తప్పకుండా నేను అనుకుంటా గవర్నమెంట్ అనుమతిస్తుంది. త్వరలో పోదాం. రోజుల నుంచి 67 ఎకరాలు ఇచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దాంట్లో ఎంతో అందమైనటువంటి స్టేడియం నిర్మాణం చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఆటగాళ్ళందరూ కూడా ఇక్కడ ఆడుకోవడానికి అవకాశం వచ్చింది. అలాంటి సందర్భంలో వీటిని కొంత కోవిడ్కి ఇచ్చి ఒక 5 ఎకరాలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించింది. దేశంలోని అనేక బీజేపీ రాష్ట్రాలు ధరలు తగ్గించాయి. ఏపీ ప్రభుత్వం ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. లేని పక్షంలో బీజేపీ ప్రజా ఉద్యమానికి దిగుతోంది. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్పై పన్నుల రేట్లను ఎందుకు తగ్గించడం లేదని, బీజేపీ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో డీజిల్ పెట్రోల్ ధరలు చాలా ఎక్కువని, పాలన చేత కాకపోతే భారం ప్రజలపైనే పడుతుందన్న విషయం జగన్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. जो उत्तर में ज्योतिर्मठ बनाया गया वो अथर्ववेद से संबंधित है और जो दक्षिण में श्रृंगेरी मठ बनाया गया वो यजुर्वेद से संबंधित है. थोड़ा हाथ नीचे लीजिए ना तो एकदम चेहरा भी हाँ. As we all know, in a deadly disaster in 2013, the statue of Adi Shankaracharya ji in Kedarnath was destroyed. And after Honorable Prime Minister Narendra Modi ji came to power, our Bharatiya Janata Party government came into power in Uttarakhand. We decided to reconstruct it. And today, on this holy day of Diwali, Honorable Prime Minister has unveiled the statue of Jagadguru Adi Shankaracharya ji in Kedarnath. Jagadguru Adi Shankaracharya visited number of places in this country during his Bharat Brahman to unite this country for the society, for the dharma, Sanatan Hindu dharma. Out of those places, this place today also one of the mandirs where Adi Shankaracharya ji visited. So I am here in Srinivasa Mangapuram and we all listened to the speech of Honorable Prime Minister Narendra Modi ji. And my best wishes to you all for Diwali. One more thing, I thank Honorable Prime Minister Narendra Modi ji for reducing the rates of diesel and petrol yesterday. A great gift, great relief to all the people of this country. He has reduced the rate of petrol by 5 rupees and diesel by 10 rupees. Also, I congratulate all BJP ruled states chief minister immediately giving positive response to Honorable Prime Minister Narendra Modi ji's move to reduce the rates of diesel and petrol, cancelling VAT. గంజాయి సాగు రవాణాలను నియంత్రిస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చింతలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్నాథరాజు అన్నారు. మండలంలోని అన్నవరం పంచాయతీ లోతుగడ్డ వంతెన సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 18 కిలోల లిక్విడ్ గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్నాథరాజు తెలిపారు. ఈ తనిఖీల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐలు సురేష్ కుమార్, గణేష్, ఇబ్రహీం, హెడ్ కానిస్టేబుల్ గణేష్, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జాతి అమరావతి పొందింది, హైకోర్టు వచ్చింది, అసెంబ్లీ నడిచింది.
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను నిర్మించి అందమైన రోడ్లతో పచ్చని ఆ చెట్లతో నింగిని తాకే ఇల్లు పాలకులారా, నిలువెత్తున లేచను పాలకులారా, ఈ పదంలోన పాలకులారా, అమరావతి ముందుండే పాలకులారా, రాజధాని మార్పు పేర మా బతుకులు ముక్కి చేసే భూమి ఇచ్చిన రైతన్న సాలని వీరుతుండే. ఆల్రెడీ కొద్ది వాళ్ళతో కొడితే పర్వాలేదు, మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఏంటి వాళ్ళతో పర్లేదు. అందుకని అయితే కుప్పంలో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వార్గా మారింది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో కూడా అదే రిపీట్ చేయడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. దీంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడికి మరో సవాల్గా మారింది. ఇప్పటికే కుప్పం క్యాడర్కు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దింపారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా క్లీన్ స్వీప్ చేసిందో అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని రెడ్డప్ప తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటర్లందరూ నిర్ణయించుకున్నారు కాబట్టి అతనికి అధోగతి అయిపోయింది. ఇక్కడే డయాస్ పైన చూస్తున్నాడు, బిత్తరు చూపులు చూస్తున్నాడు. అతని అభిమాని ఒక ఉద్యోగస్తుడు ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుంటే ఉండరా ఉండరా పట్టుకోనరా వాడిని రానివ్వదురా, వాడు బ్యాగ్ ఏమని చూడండిరా, బాగుందా రాళ్ళు ఉన్నాయా, ఇంత కలవరం అయితే నువ్వు జెడ్ కేటగిరీని ఎంత చుట్టూ పెట్టుకునేసి వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ తీస్తున్నారు మా సీఎం కాల్చొద్దు అనేసి. ఇలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాలంటే నువ్వు నీ తమ్ములను తెలుగుదేశం తమ్ములను తెలుగుదేశం లీడర్లను నమ్ముకున్నావు. కుప్పం ప్రజలను నమ్ముకోలా, రాష్ట్రంలో ఉన్న ప్రజలను నమ్మలా. అందుకే నీకు చరమగీతం పాడుతున్నారు. ఇక రావద్దు మా ఊరికి వాళ్ళందరూ అడ్డుకుంటున్నారు. కానీ సిగ్గు ఎక్కువ లేకుండా నువ్వు ఈరోజు వివిధ ప్రాంతాల నుండి ఎమ్మెల్యేలంతా తీసుకునేసి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రామచంద్రారెడ్డి పెద్ద పుడింగే రామచంద్రారెడ్డి పుడింగే నిరూపిస్తాం. ఈ ఎన్నికల్లో మేము ఓడిపోతే మేము ఈ ప్రాంతానికి రాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము 25 వార్డులోనే 25 మంది గెలిపించి తీరుతాం. నువ్వు ఓడిపోతే యాత్ర జరిగింది. మరి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల బ్రతుకుల్లో ఆశలు చిగురించాయి. ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా ఆయన సహాయపడేదే కాకుండా అనేక విధాలుగా అన్ని వర్గాల వారికి అన్ని రకాల కూడా సేవలు అందించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మరి ఏ రోజు కూడా ఇది ఆలోచనకు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఫలితమే ఈరోజు ఇన్ని వేల మంది మన కుప్పం మున్సిపల్. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమీర్పేటలో అల్లు అర్జున్ సొంత సినిమా హాల్, పూజా కార్యక్రమాలకు హాజరైన బన్నీ. పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని వ్యాఖ్య. దేవన్నపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత, సభాస్థలి కోసం పోలీసుల అత్యుత్సాహం. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లింపు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.